హలో! వెల్కమ్ టు నెక్షాల్.కామ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న నెక్షాల్.కామ్ అప్డేట్ అయ్యి మీకైతే వేరియస్ ఫీచర్స్‌తో వచ్చింది. అందులో ఒకటే మీకు ఏఐ చాట్‌బాట్ గురించి అంటే ఎలాగంటే మీకు జర్మనీ కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే మీకు అక్కడ ఏం తెలియకపోయిన ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మీరైతే ఈ ఏఐ చాట్‌బాట్‌ని అడగొచ్చు. ఇక్కడ ఆస్క్ గురించి అని ఉంది కదా! ఇది మీద క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఈ ఏఐ చాట్‌బాట్ ఓపెన్ అవుతుంది. సేమ్ యాస్ చాట్‌జీపీటీ. మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే మీరైతే అక్కడ అడగొచ్చు. నేనైతే అన్‌మల్డింగ్ అంటే ఏంటి ఒకసారి నాకు తెలీదు. అది చూద్దాం. ANMELDUNG. సో, ఎంటర్ చేశాను. ఇప్పుడైతే మన నేము, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఇవన్నీ అడుగుతది. సో, నేమ్ వచ్చేసి ఆహ్, మెయిల్ ఐడీ కూడా ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసాము. ఇచ్చేసాం. మనకి అక్కడ చూడొచ్చు. అసలు అన్‌మెల్డింగ్ అంటే ఏంటి అనేది చూడొచ్చు ఇక్కడ. అన్‌మెల్డింగ్ ఇన్ జర్మనీ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ యువర్ అడ్రెస్ విత్ ద లోకల్ అథారిటీస్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఏజెంట్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ వితిన్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ మూవింగ్ టు ఎ న్యూ ప్లేస్. ఇది అందరికీ మ్యాండేటరీ. సో, మీరైతే చూసుకోవచ్చు. ఏ చాట్‌బాట్ అనేది మీకైతే ఎలా వర్క్ చేస్తుందో, మీకు ఏ జర్మనీ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నాయో దీన్ని అడగొచ్చు. సో, అలాగే రీసెంట్‌గానే ఇప్పుడు నిక్షార తెలుగు కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార. మాకొకసారి లోడ్ అవుతుంది ఇది. ఇది చూసి మీరు గాని, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇది పేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార పేజ్‌లోని నేనైతే దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏంటంటే చాలా మందికి ఇంజినీరింగ్ చేద్దామని మాస్టర్స్ చేద్దామని వెళ్తారు. సో, అయితే వాళ్ళకి ఒక్కో స్టెప్‌లో ఒక్కొక్కళ్ళకి డౌట్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టెప్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఒకరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో ఇబ్బంది పడతారు. ఒకళ్ళొచ్చేసి ఎస్ఓపీస్ కానీ, ఎల్ఓఆర్స్ కానీ ప్రిపరేషన్, ఒకళ్ళొచ్చేసి వీసా కావాల్సిన దగ్గర ఇబ్బంది పడతారు. సో, మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకైతే తీసుకొస్తున్నాము. ఇది ఓన్లీ వీడియో సివిల్ ఇంజినీరింగ్ ఎవరైతే మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో సో ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. సివిల్ ఇంజినీరింగ్ అనే కాదు మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ప్రతి కోర్స్‌కి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఇలా ప్రతి కోర్స్‌కి వస్తుంటది. ప్రెజెంట్ ఇప్పుడైతే ఈ వీడియో సివిల్ ఇంజినీరింగ్ కోసం ఉంటది. సో, అసలు మనం చూద్దాం అసలు సివిల్ ఇంజినీరింగ్ టూల్ కిట్ లాంచ్ చేసాం మేము సివిల్ ఇంజినీరింగ్‌ది. అసలు దాన్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం అయితే చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. లేదు అంటే www.niksha.com అని ఓపెన్ చేస్తే మా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ఆల్‌లోనే అప్లికేషన్ సపోర్ట్‌లోనే బండిల్స్ క్లిక్ చేస్తారు. బండిల్స్ క్లిక్ చేయగానే మనకైతే మటుకు వస్తది. ఏ బండిల్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్సెస్. సో, మనం సివిల్ ఇంజినీరింగ్ చూస్తున్నాం కాబట్టి సబ్ పార్ట్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, ఇంజినీరింగ్ మీద క్లిక్ చేయగానే మనకైతే వచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ చూడండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్, ఆర్కిటెక్చర్ ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సో, ఫస్ట్ మనం వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్‌లో చూద్దాము. ఇప్పుడు అటు సివిల్ ఇంజినీరింగ్‌లో ఏముంటాయి? అంటే ఈ టూల్ కిట్‌లో ఏముంటాయి? దీని ప్రైస్ వచ్చేసి 2790. అసలు ఈ టూల్ కిట్‌లో ఏముంటాయంటే మీరు చూడొచ్చు. పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్. పర్సనలైజ్డ్ అంటే మీరు సివిల్ ఇంజినీరింగ్‌కి అప్లై చేస్తారు. అలాగని మీరు కంప్యూటర్ సైన్స్ ఎస్ఓపీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టడం ఇలా ఇబ్బంది అవుతుంది చాలా మందికి. సో, అందుకు మీరు సివిల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటే సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఎస్ఓపీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఓకే. సో, మీరింకా చూడొచ్చు. ఏమేమి ఉంటాయి ఏంటి అంటే పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్ అండ్ ఎల్‌వార్స్ తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ సీవీ టెంప్లేట్ ఒకటి. తర్వాత A1 to B1 జర్మన్ కోర్స్, యూనివర్సిటీ ఎక్సెల్ షీట్ అండ్ వీసా కాల్ లెటర్. సో, అసలు చూద్దాం అసలు ఏది ఏంటనేది చూద్దాము. సీవీ అనేది మనకైతే ఇది శాంపుల్‌కి మాత్రమే మరి పెట్టుకోండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్రతీది శాంపుల్‌కి మాత్రమే. దయచేసి ఇవైతే ఒరిజినల్ మాత్రం అనుకోవద్దు. మీకు శాంపుల్ సీవీ ఎలా వస్తది? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏంటి అనేది మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నారా? లేదంటే మీరు పర్టిక్యులర్ స్కిల్ ఏమైనా మిస్ చేస్తున్నారా? అనే దాని మీద అయితే మీకైతే శాంపుల్ సీవీ ప్రొవైడ్ చేయబడతాయి. సేమ్ గోస్ విత్ ఎల్ఓఆర్. ఎల్ఓఆర్ వచ్చేసి మీకైతే ఎల్ఓఆర్ చూడొచ్చు మీరిక్కడ.
ఎల్ఓఆర్ మీరు ఎలా మీకైతే ఎలా ఉంటుంది ఎల్ఓఆర్. సో మాక్సిమం ఒక పేజ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏదైనా శాంపుల్ వేరేలా ఉంటుంది. అకార్డింగ్ టు దట్ శాంపుల్ మీరైతే చూసుకొని ఎల్ఓఆర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఎస్ఓపి, ఎస్ఓపి వచ్చేసి మీకైతే ఎలా ఉంటుంది ఎస్ఓపి. సో నేను చెప్పేది ఏంటంటే ఎల్ఓఆర్స్ అయితే ఖచ్చితంగా ఒక టూ టు త్రీ అయినా చేయించుకునే ఎల్ఓఆర్స్, లైక్ మీ ప్రిన్సిపల్ దగ్గర, మీ ఫ్యాకల్టీ అండ్ హెచ్ఓడి దగ్గర కూడా మీరైతే చేయించుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మీకు ఏమని అడుగుతారంటే ఒక 2 to 3 అవర్స్ అడుగుతారు, లేదా మళ్ళీ అకౌంట్ ఒకటే అడుగుతారు. సో 2 to 3 అంటే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళారు కాబట్టి సో 2 to 3 బిఫోర్ హ్యాండ్ చేయించుకోండి, ప్రాబ్లం ఉండదు. సో తర్వాత వచ్చేసి ఎస్ఓపి, అసలు ఎస్ఓపి ఎలా రాయాలి ఏంటి అనేది మీకు అయితే ఇందులో ఉంటుంది. అసలు మీకు ఈ పర్టికులర్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో అసలు ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టింది, మీరు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది మీరైతే అక్కడ పెడతారు. పెట్టాక అసలు మీరు గ్రాడ్యుయేషన్లోనే ఎక్కడ ఏ సబ్జెక్ట్స్ నేర్చుకున్నారంటే ఏ మాడ్యూల్స్ లైక్ సివిల్ ఇంజనీరింగ్లో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నారు లేదా, like మీరు ఏ మాడ్యూల్స్ నేర్చుకున్నారు, మీరు ఇందులో ఎక్స్పర్టైజ్, ఇవన్నీ చెప్తే ఒక పారాగ్రాఫ్లో రాయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ అకాడమిక్ అచీవ్మెంట్స్, లైక్ మేబీ లైక్ మీ పర్టికులర్ ఫీల్డ్లో మీరు సంబంధించి మీరు ఏమైనా అచీవ్ చేస్తే అలాగా మొత్తం మీ అచీవ్మెంట్స్ అన్ని రాయాలి. తర్వాత వచ్చేసి మీరు ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ యూఎస్ఏ, యూకే ఇలా ఉన్నాయి, ఫ్రాన్స్, కెనడా, మీరు జర్మనీ ఎందుకు చూస్ చేసుకున్నారు. సో అది డిఫైన్ చేసి ఒక పారాగ్రాఫ్ రాయాలి. అండ్ తర్వాత మీరు జర్మనీలోనే ఆ పర్టికులర్ యూనివర్సిటీ, ఆ పర్టికులర్ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నారు, లైక్ ఆ పర్టికులర్ ఫీల్డ్. దీని తర్వాత వచ్చేసి మనకైతే మటుకు అపాన్ మాస్టర్స్ అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాక మీరు ఏం చేస్తారు ఏంటి అనేది మీరైతే వాళ్ళకి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఈ శాంపిల్స్ మీకైతే మాత్రం దొరుకుతాయి సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్. సో మీకైతే ఇబ్బంది లేకుండా మీరు జస్ట్ మీ నేమ్, యూనివర్సిటీ నేమ్, లైక్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మార్చుకోండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్కి వచ్చేసి అసలు యూనివర్సిటీ లిస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు వేరే టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. యూనివర్సిటీ నేమ్ ఉంటుంది, లొకేషన్, కోర్స్ నేమ్, సెమిస్టర్స్, అండ్ దెన్ ఇంటేక్, ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ డేట్, అండ్ డేట్, ఫీజ్, ఇవన్నీ ఉంటాయి మొత్తం అన్నీ మీరైతే చూడొచ్చు. జర్మన్ లాంగ్వేజ్, గేట్ వర్క్ ఎక్స్పీరియన్స్. తర్వాత అసలు మీరు ఈ లిస్ట్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే లైక్ ఈ సివిల్ ఇంజనీరింగ్ టూల్ కిట్ ఎందుకు తీసుకోవచ్చు నేను 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇందులో కనిపించే యూనివర్సిటీస్ లిస్ట్ ప్రతి డీటెయిల్ కూడా మేము కోర్స్ వెబ్సైట్ నుంచి తీసుకుంటాం. సో మీకు ఏ చేంజ్ ఉన్నా, ఒకవేళ యూనివర్సిటీ సైడ్ నుంచి ఏ చేంజ్ ఉన్నా మీకైతే కోర్స్ వెబ్సైట్లోనే అప్డేట్ అవుతుంది ఫస్ట్. తర్వాత వేరే వెబ్సైట్స్లో, ఎక్స్వైజీ వెబ్సైట్స్లో లైక్ మీరు అప్డేట్ అయితే అవుతుంది లేదా లేదు, మీరు దాన్ని పట్టుకొని నేను ఇప్పుడు అనుకున్నాను ఇలా అయితే అవ్వదు. సో మీరైతే అప్ టు డేట్ ఉండాలి. అండ్ దెన్ మీకు వచ్చేసి ఇక్కడ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు అయితే ఇందులో అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే జర్మనీకి చాలా మంది వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసమే, దట్టు ఇలాంటి టెక్నికల్ కోర్సెస్లో అయితే మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ బెటర్. వేరే మేనేజ్మెంట్ కోర్స్ అయితే మేము సజెస్ట్ చేస్తాం ప్రైవేట్ యూనివర్సిటీస్, బట్ పబ్లిక్ ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ టెక్నికల్ కోర్సెస్ అంటే సివిల్, మెకానికల్, ఇలాంటి కోర్సెస్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ ద బెస్ట్. సో తర్వాత వచ్చేసి మీకు ఈ లిస్ట్లోని యూనివర్సిటీస్లోని ఇప్పుడు లెట్స్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఒక 10 ఉన్నాయి. ఈచ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ 4 ఉన్నాయి. 10 4 40, మీకు ఆ 40 యూనివర్సిటీస్ కూడా ఈ లిస్ట్లో ఉంటుంది. సో స్కిప్ చేయడం అంటే జరగదు, మీకు టాప్ యూనివర్సిటీస్ నుంచి అన్నీ ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా చూసుకొని షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. మేము అలా షార్ట్ లిస్ట్ చేసుకోమంటారా, మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా, మేమైతే మీకు లిస్ట్ని ఫిల్టర్స్ యాడ్ చేసి పంపుతాము. మేము అక్కడ జర్మన్ జీపే ఇవన్నీ యాడ్ చేసాము. సో నాకు జీపే 2.5 లేదు, సో నేను ఇది మీద యాడ్ చేశాను. ఇది మీద యాడ్ చేయగానే క్లియర్ చేసి నాకు ఓన్లీ గుడ్ కానీ నాట్ మెన్షన్డ్ బ్లాంక్స్ ఏమైనా ఉంటే అవి కావాలి. సో నేను ఫిల్టర్స్ అప్లై చేసుకుని గుడ్, నాట్ మెన్షన్డ్ అలా వచ్చాయి. నా దగ్గర ఏపీ సర్టిఫికేట్ కూడా లేదు. ఏపీ సర్టిఫికేట్ లేదంటే నాకు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ నాకు ఏపీ సర్టిఫికేట్ అక్కర్లేని యూనివర్సిటీసే కావాలి. సో అలా ఇలా అయితే మీరైతే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, మీకైతే ప్రతిదీ హెల్ప్ అవుతుంది. ఇన్ ఎయిడ్స్ ఇంటూ దిస్ ఈ వీటితో పాటు మీకు జర్మన్ వీసా కవర్ లెటర్ వస్తుంది, లైక్ వీసాకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ ఇప్పుడు లైక్ లెట్స్ మీకు ఎస్ఓపి అలాగా ఇప్పుడు మీ ఎకడమిక్స్, మీ గ్రేడ్ మార్క్స్, మీ ప్రొఫైల్ ఇవన్నీ చూసి ఒక 70 to 70% దాకా మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. మిగతా 40-30% చూసారు ఉంటుంది కదా, అదైతే మీ ఎస్ఓపి మీద బేస్ అయి ఉంటుంది. సేమ్ మేనర్ మీ జర్మన్ వీసా కవర్ లెటర్ కూడా అలాగే
ఎంబీబీఎస్ ఎప్పుడు అవ్వాలా అక్కర్లేదా అనేది కూడా అందులో మీ యొక్క మోటివ్స్ లైక్ మీరు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్ కట్గా ప్రొఫెషనల్ వేలో పెడితే మీకైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జర్మన్ A1 to B1 జర్మన్ కోర్స్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఎందుకు ఇవి తీసుకుంటే ఎందుకు మంచిది అంటే మీకు పబ్లిక్ యూనివర్సిటీస్లోని స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు లెట్స్ సే సిమిలర్గా నన్ను ఇంకొకరిని తీసుకోండి. నా పేరు ఏ, అది ఆడ పేరు బి అనుకొని అసలు ఏంటంటే మనకి నాకు నాకు నా బ్యాచ్ స్టిక్ 9.8 వచ్చాయి, ఆడికి 9.8 వచ్చాయి, వాడికి ఐఎల్ 7 నాకు 7 వచ్చాయి. వాడికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే నా నేను ఇలా జర్మన్ కోర్స్ ఖాళీగా ఉంటే నేను చేస్తానని చెప్పి ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే కదని చెప్పి జర్మనీ B1 నేను ఛాలెంజ్ తీసుకొని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను గోయితే ఎగ్జామ్ రాసాను, నాకు A2 సర్టిఫికేట్ వచ్చింది. ఒక యూనివర్సిటీ పర్టికులర్ యూనివర్సిటీ ఆప్షన్ అని పెట్టింది, లైక్ రికమెండెడ్ అంటే మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి లేదా లేదు. సో నా దగ్గర ఉంది, నేను అప్లోడ్ చేశాను. నా దగ్గర లేదు, అప్లోడ్ చేయలేదు. సో నా ప్రొఫైల్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ జర్మన్ అండ్ నాకు వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి నా ప్రొఫైల్ ఎక్కువ హైలో ఉంటుంది. సో మీరైతే ఇందులో అవసరం లేదు, నాకు ఇందులో అవసరం లేదు అనుకున్నది అయితే ఏమీ లేదు. మీరైతే ఖచ్చితంగా చూడండి ఒకసారి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ పేజ్ కూడా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కానీ సివిల్ ఇంజనీరింగ్ టూల్ కిట్ కొనుక్కోవాలనుకుంటే అయితే ఈ క్యూఆర్ డైరెక్ట్ స్కాన్ చేయండి, లేదు అంటే చూపించే విధంగా Nikshala.com ఎక్స్ప్లోరర్ అప్లికేషన్ సపోర్ట్లో బండిల్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇందులో ఇంజనీరింగ్ సెక్టర్ ఓపెన్ చేసుకుంటే అప్పుడు మీకైతే సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది. సో మీరైతే ఈ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే NDA@Nikshala.comకి మెయిల్ చేస్తే మా టీమ్ ఆఫ్ 2 to 3 working daysలో మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.